కట్టుబట్టలతో బంగ్లాదేశ్ ప్రధాని కాలం చేసే మాయాజాలం రాజకీయాల్లో తప్పని అంతర్యుద్ధం. బంగ్లాదేశ్ను శాసించిన ప్రధాని షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి కట్టుబట్టలతో భారత్కు వచ్చారు. ఆమెతో పాటు ఆమె సహాయకులు, అధికారులు సైతం వెంట వచ్చారు. వారిలో చాలామంది కట్టుబట్టలతో దేశాన్ని వీడినట్టు సమాచారం. ఆందోళనకారులు అధికారిక నివాసం దిశగా దూసుకొస్తుండటంతో ప్రధాని సహా ఆమె సహాయకులు దేశాన్ని వీడి వచ్చారు. సమయం మించిపోతుండటంతో కనీసం దుస్తుల వంటి వ్యక్తిగత వస్తువులు సైతం తెచ్చుకునే పరిస్థితి లేకపోయిందని వారు వాపోయినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ముందు ప్రాణాలతో బయటపడడం ముఖ్యమని భావించిన వారంతా ప్రధానితో కలిసి C-130J విమానంలో భారత్కు వచ్చారు. ఇక్కడికి చేరుకున్న తర్వాత భారత్లోని ప్రోటోకాల్ ఆఫీసర్లు నిత్యావసర వస్తువుల కొనుగోలులో వారికి సహాయం చేసినట్టు తెలిసింది. గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలతో భారత్ చేరుకున్న హసీనా బృందం తీవ్ర షాక్లో ఉందని అధికారిక వర్గాలు తెలిపాయి. హసీనాతో పాటు ఆమె సోదరి సహా పదుల సంఖ్యలో సహాయకులు భారత్కు చేరుకున్నారు. ప్రస్తుతం వీరంతా ఢిల్లీలోని ఓ నివాసంలో సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ వారితో నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టు సమాచారం.